హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్ @నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి సపోర్ట్ చేయండి. ఇక మన వీడియోలో ఈరోజు పేపర్‌లో వచ్చిన ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ మరియు ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు నిన్న భాగస్వామి సదస్సులో మాట్లాడుతూ పెట్టుబడిదారులకి చెప్పిన మాటలు ఇవి. సీఎం గారు తర్వాత చంద్రబాబు గారు భూములు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, మా రాష్ట్రానికి రండి, పెట్టుబడి పెట్టండి, పరస్పర సహకారంతోనే అభివృద్ధి. రాష్ట్రంలో 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. భాగస్వామ్య సదస్సు మొదటి ప్లేనరీలో సీఎం చంద్రబాబు. అంటే మన రాష్ట్రంలో 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, మీకు అన్ని విధాలా సహకరిస్తాం, మా స్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం, రండి అని చెప్పి ఆహ్వానించినట్టు అనమాట. తొలి రోజు ఇది. తొలి రోజు అంతా మీటింగులు, ప్రతి ఒక్కళ్ళు పెద్దలు మాట్లాడటమే సరిపోయింది. బట్ తొలి రోజు మాత్రం భారీగానే పెట్టుబడులు వచ్చి ఎంఓఏలు చేసుకున్నారు. తొలి రోజుకే 11,92,000 కోట్ల రూపాయలు ఎంఓఏలు జరిగినాయి. తద్వారా 13.32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, అంటే 13,32,000 మందికి ఉపాధి అవకాశాలు. 1000 మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్, 2.16 లక్షల కోట్ల పెట్టుబడులకు బ్రూక్ ఫీల్డ్ ఒప్పందం. ఇంకా నెక్స్ట్ ఎన్నైనా చాలా చెప్పుకోవచ్చు. బట్ ముఖ్యంగా నిన్న ఎంఓఏలు అయినవి ఎంతంత ఎవరెవరు పెట్టారో పెద్ద పెద్ద అమౌంట్లు చూద్దాం. ఫస్ట్ పరిశ్రమలు మరియు వాణిజ్యం 4.23 లక్షల కోట్లు, 4,23,000 కోట్లు అనమాట. ఐటీ ప్లస్ ఎలక్ట్రానిక్స్ 2.56 లక్షల కోట్లు, 2,56,000 కోట్లు అనమాట. విద్యుత్ 2.45 కోట్లు, 2,45,000 కోట్లు. విమానయాన అభివృద్ధికి 1,91,000 కోట్లు, అంటే 1,91,000 కోట్లు. ఓవరాల్గా 11,92,000 కోట్లు నిన్న ఎంఓఏలు జరిగినాయి. ఇది మంచి శుభసూచకం. ఇవన్నీ గ్రౌండింగ్ కావాలని కోరుకుందాం. ఇంకా నెక్స్ట్, రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ల హబ్గా మార్చడమే లక్ష్యం. ఎంఓఏలు కుదుర్చుకున్న కంపెనీలు 6 నెలల్లో గ్రౌండింగ్ అవ్వాలి. పారిశ్రామికవేత్తల ఓపెన్ మైక్ సెషన్లో నారా లోకేష్ 17 సంస్థలతో 27,000 కోట్లకు ఒప్పందాలు. బెస్ట్. లోకేష్ మాత్రం స్టేట్ కోసం బాగా కష్టపడతాడని అందామా, బాధ్యతగా తీసుకుంటాడు అందామా, మంచి మెరిట్గా పనిచేస్తున్నాడు. నిజంగా ఆయన్ని అభినందించక తప్పదు. ఇంకా నెక్స్ట్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన వర్చువల్గా చేసిన చంద్రబాబు, పీయూష్ గోయల్. డ్రోన్లకు ఏటీసీ తరహా వ్యవస్థ అవసరం, సీఎం చంద్రబాబు. నిన్న స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలని ఆన్లైన్లో అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇది స్పీడ్గా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా స్పీడ్గా గ్రౌండింగ్ అయితే శంకుస్థాపనలతోటో పునాదురాడులతోటో ఇలాంటి జరిగినా ఏం ఉపయోగం లేదు, బురద జల్లించుకుంటాం తప్ప. బట్ గ్రౌండింగ్ అయితే మాత్రం వీళ్ళకి కాళ్ళకు నమస్కారం పెట్టచ్చు. ఆంధ్ర రుచులతో అదిరేలా. గత గవర్నమెంట్లో ఇదే సదస్సు, ఇలాంటి సదస్సే జరిగితే ఐపాక్ టీం చేరి భోజనాల కోసం, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం కొట్టుకున్నారు. వైసీపీ గవర్నమెంట్ పరువు అంతా ఐపాక్ టీమే తీసేసింది. బట్ ఆ ప్రాబ్లం రాకుండా మంచి మంచి రుచులతో అదిరిపోయేలాగా నిన్న దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు మంచి డిన్నర్ ఇచ్చారు. ఇది మంచిది. ఇంక నెక్స్ట్ అత్యంత దారుణమైన విషయం అండి ఇది. పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీష్ అనుమానాస్పద మృతి. తాటిపత్తి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం. ఆయనది హత్యేనని పోలీసుల ప్రాథమిక అంచనా.
తల వెనక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలు. నిజాలు బయట పెడతాడనే హత్య కుటుంబ సభ్యులని ఆరోపించారు. మృతుడు సతీష్ కుమార్ రైల్వేలో సిఐ. ప్రజెంట్ ఆయన రైల్వేలో సిఐగా పనిచేస్తున్నారు. ఒక సిఐలకి ఎస్ఐలకి ప్రాణ రక్షణ లేకపోతే ఎక్కడుందండి ఈ రాజ్యాంగం? ఎక్కడుందండి ఈ వ్యవస్థ? అడ్డం వస్తారు వీళ్ళు, ఏదైనా చేస్తారు, మనకు ప్రాబ్లం వస్తా అనుకుంటే ఎంతటి వాళ్ళనైనా లేపేసే దౌర్భాగ్య సంస్కృతి వచ్చింది. ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ కానీ పోలీస్ అధికారులు కానీ ప్రెస్టేజ్గా తీసుకుని ఈ కేసుని ఛేదించకపోతే ఇది ఒక ఆట అయిపోద్ది. వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి, పరిటాల రవి దగ్గర నుంచి, నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన కాడి నుంచి పరిటాల రవి, వివేకానంద రెడ్డి ఇలా ఒకటా రెండా దారుణమైన పరిస్థితులు స్టేట్లో నెలకొంటున్నాయి. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి విషయాల్లో అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకు అండదండగా నేనున్నాను, నాకు చాలా మేలు జరుగుద్ది అనుకోవడం తప్పు. అందరు రాజకీయ నాయకులు కాదండో, ఇలాంటి మనస్తత్వం గల రాజకీయ నాయకులు. నాకు రాజకీయ నాయకుడు అండుందని వెర్రవీగి ఆయన పక్కన భుజాలు ఎగరేసుకుని కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతూ ఉంటే ఎప్పుడైనా పొరపాటుని కానీ వాళ్ళు బయటికి వస్తారో, వాళ్ళ పేరు బయటికి వస్తున్న మరుక్షణం మనం కనపడం. మనం ఎక్కడున్నా వెంటాడి లేపేసే సంస్కృతి వచ్చేసింది ఇప్పుడు. దయచేసి అప్రమత్తంగా ఉండండి ఏపీ జనం మొత్తం. ఇలాంటి హత్యలు, ఇలాంటి మారణకాండ ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. ప్రజలంతా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.